అండి వెల్కమ్ టు అబిన్ఫో. ఈరోజు నుండి 4 స్కీమ్లకు అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు. కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం వచ్చేసారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. మీకు స్కీమ్ల గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను. నేటి నుంచి 24 దాకా ఊరూరా గ్రామ సభలు, క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, ఉన్నతాధికారులు పర్యవేక్షణ. కాగా 4 స్కీమ్లకు కొత్తగా దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక, లీస్టుల వెరిఫికేషన్ అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని మంత్రులు ఆదేశించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, ఉన్నతాధికారులు గ్రామ సభలను పర్యవేక్షించాలని సీఎస్ శాంతికుమార్ ఆదేశించారు. మంగళవారం నుంచి 24 వరకు గ్రామ సభలు జరగనుండగా 4 రోజుల పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు గ్రామాల్లో పర్యటించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక స్వయంగా పరిశీలించి లోటుపాట్లు ఉంటే వెంటనే పరిష్కరించాలని చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. గ్రామ సభల్లోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆయించినందున అక్కడే లబ్ధిదారుల ప్రాథమిక జాబితా ప్రదర్శించి ప్రజల సమక్షంలోనే లిస్టులు ఫైనల్ చేస్తామని ఓ అధికారి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే వచ్చిన లిస్టుల్లో పేరు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకునే ఛాన్స్. గ్రామాల వార్డుల వారీగా షెడ్యూల్ రిలీజ్ చేసిన ఆఫీసర్లు అర్హులందరికీ స్కీములు వర్తిస్తాయని సర్కారు. గ్రామ సభలను ప్రత్యక్షంగా పర్యవేక్షించున్న ఆఫీసర్లు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎవరైతే గతంలో ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకోలేదో వాళ్ళందరికైతే ప్రభుత్వం అయితే మరొక అవకాశం అయితే ఇచ్చింది. ఈ ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు అలాగే మిగతా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డ్స్ కానీ వీటన్నిటికైతే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవడానికైతే ఈ సర్కార్ అయితే అవకాశం అయితే ఇచ్చింది. ఈ రోజు నుంచి 24వ తారీఖు వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. గ్రామ సభల్లో మీరు అప్లై చేసుకున్న తర్వాత ఈ 25వ తారీఖు ఆన్లైన్ అయితే చేశారు. 26వ తారీఖు నుంచి లబ్ధిదారుల జాబితా అయితే బయటకు రానుంది. ఇంతవరకు అయితే ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. 4 స్కీమ్లకు సంబంధించి దరఖాస్తు స్వీకరించేందుకు గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మంగళవారం నుంచి నెల 24 దాకా వీటి నిర్వహణకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఏ రోజు ఏ టైంలో అప్లికేషన్ తీసుకుంటారో గ్రామాలు, వార్డుల వారీగా షెడ్యూల్ రెడీ చేసి ప్రచారం చేస్తున్నారు. గ్రామ వార్డు సభలతో పాటు ఎంపీడీఓ, తహసీల్దారు ఆఫీసుల్లోనూ అప్లై చేసుకోవచ్చని ప్రకటించారు. అయితే మీకు గ్రామ సభలు కాకుండా అలాగే ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీసులో కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల స్కీములకు సంబంధించి ప్రభుత్వం ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తయి అర్హుల లిస్టులో ఆయా గ్రామాల్లో వార్డులకు చేరాయి. కొన్ని చోట్ల తమ పేర్లు రాలేని అర్హులు ఆందోళన చెందడంతో వారికి మరొక అవకాశం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర సర్కార్ అయితే నిర్ణయించింది. అలాంటి వారి నుంచి గ్రామ సభల్లో అప్లికేషన్ అయితే స్వీకరించాలని ఆఫీసర్లను ఆదేశించింది. అయితే కొన్ని చోట్ల ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పేర్లు ఎవరికైతే రాలేదో అలాగే ఇందిరమ్మ రేషన్ కార్డ్స్ ఎవరికైతే రాలేదో లిస్ట్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా ప్రభుత్వం అయితే చెప్తుంది. గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డులో పేర్లు చేర్చడానికి సైతం దరఖాస్తులు తీసుకుంటారు. ఒకే కుటుంబం నుంచి వేరు పడుతున్న కుటుంబాల కొత్త కార్డులు ఇచ్చేందుకు కూడా అప్లికేషన్లు కూడా స్వీకరిస్తారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం సైతం అర్హులకు దరఖాస్తు సమర్పించవచ్చు. ఒకే రోజు 4 పథకాలు అమలు. ఈ నెల 26న 4 స్కీములు ప్రారంభం కానున్న నేపథ్యంలో అర్హుల ఎంపికలో ఆఫీసర్లు తలమానకమయ్యాయి. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రైతు బంధు వచ్చిన గుట్టలు, క్వారీలు, వెంచర్లు, సాగుయోగ్యమైన భూములు, ప్రభుత్వం అవసరాల కోసం సేకరించే భూములను కొత్తగా అమలు చేయనున్న రైతు భరోసా స్కీమ్ నుంచి తొలగించినట్లు ఇందులో భాగంగా సర్కార్ ఆదేశం వరకు ఈ నెల 16 నుంచి 19 దాకా ఊరూరా సర్వే నిర్వహించిన ఆఫీసర్లు ఈ లిస్టు ఫైనల్ చేశారు. ఇక గ్రామాల్లో మున్సిపాలిటీ వారీగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాల కోసం ఇప్పటికే అర్హుల లిస్టులను ఆఫీసర్లు సిద్ధం చేశారు. కులగణన సర్వే ద్వారా ఆధారంగా రేషన్ కార్డులు లేని వారి జాబితాను సైతం రూపొందించారు. కానీ ఆయా లిస్టులో అనర్హ పేర్లు వచ్చి అర్హుల పేర్లు మిస్ అయ్యాయని పలుచోట్ల జనం ఆందోళనకు దిగారు. దీంతో తాజాగా నిర్వహించిన గ్రామ సభలో కొత్త అప్లికేషన్ అయితే తీసుకోవడంతో పాటు ఇప్పటికే రూపొందించిన లిస్టులో అనర్హులను తొలగించేందుకు వెరిఫికేషన్ అయితే చేపట్టున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సైతం లబ్ధి చేకూరేలా ఎంపికలో కొన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. గతంలో ఉపాధి హామీ కూలీలు ఆధార్ నంబర్ల నమోదులో జరిగిన పొరపాట్ల వల్ల సమస్యలు వస్తున్నాయి. ఈ విషయమే మంత్రి సీతక్క దృష్టికి రావడంతో డేటా ఎంటర్ చేయడంతో జరిగిన పొరపాట్లు సవరించాలని ఇప్పటికే ఆర్డీఓలను ఆదేశించింది. 20 రోజులు బంధనాలు పూర్తి చేసుకున్న వారికి కుటుంబం యూనిట్గా ఈ పథకం అమలు చేయనున్నారు. కుటుంబంలో మహిళల పేరిట బ్యాంక్ ఖాతాలో ఈ అమౌంట్ అయితే పడుతుందని చెప్పేసి మంత్రి సీతక్క గారు అయితే స్పష్టమైతే చేశారు. ఇప్పటికైనా ఈ ఇందిరమ్మ ఇళ్ళకి ఎవరైతే అప్లికేషన్ ఇంకా చేసుకోలేదో అలాగే రేషన్ కార్డుల కోసం ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో ఈ గ్రామ సభల ద్వారా అయితే మీరైతే అప్లై చేసుకోండి. దాని ద్వారా మీకు కూడా ఈ పథకాలు అయితే అందుతాయి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధి చేకూరేలా ఈ స్కీమ్స్ అయితే ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ ఎప్పుడు పెడుతుందో కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకుని అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.